నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను డాక్టర్ రమణరాజు బడబాగ్ని. మనం ఈరోజు ముఖ్యంగా హెడేక్ గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా మందిలో మనం తరచూ చూసేటువంటి సమస్య హెడేక్ అంటాం. దీన్ని ఆయుర్వేదంలో శిరశూల అంటాం. అంటే అర్థం ఏందంటే శిరస్సును శూలంతో పొడిచినట్టు నొప్పి ఉంటది కాబట్టి దాన్ని శిరశూల అంటాం. ఆయుర్వేద ప్రకారం కూడా ఇది చాలా రకాలుగా కొంతమంది అంటే చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు ఇలా చాలామంది చెప్పారు. వీటిల్లో ముఖ్యంగా 11 రకాల తలనొప్పులు మనం చెప్పుకోవచ్చు. మనం వాత, పిత్త, కఫం అని ఇంకా మనకు క్షతం వల్ల వచ్చింది, క్షయం వల్ల వచ్చింది ఇలా రకరకాలు మనకు చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిలో మనకు లక్షణాలను బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అసలు మనకు శిరశూల రావటానికి గల కారణం, హెడేక్ రావటానికి ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా కారణం ఏందంటే ముఖ్యంగా చలికి ఎక్స్‌పోజ్ కావటం మెయిన్‌గా కారణం కానీ, ఎక్కువ ఆలోచన చేయటం, నెక్స్ట్ ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఎక్కువ ఉపవాసాలు ఉండటం, ఎక్కువ ఎండకెళ్ళటం, స్విమ్మింగ్ చేయటం వల్ల మనకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇంకా మనకు ఆధునిక శాస్త్రరీత్యా కూడా అనేక రకాల కారణాల వల్ల హెడేక్ వస్తుంది. బీపీ పెరిగినా వస్తుంది. ఒక్కొక్కసారి సైనస్ వల్ల వస్తుంది. మైగ్రేన్ వల్ల వస్తుంది. టెన్షన్ వల్ల వస్తుంది. ఇంకా మనకు ట్రైజెమినల్ న్యూరాలజియా అంటాం. అంటే ట్రైజెమినల్ నర్వ్ ఉంటది. అక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా వస్తుంది. చెవి నొప్పి వల్ల వస్తుంది. పంటి నొప్పి వల్ల వస్తుంది. కంటి నొప్పి వల్ల వస్తుంది. ఇలా రకరకాలుంటాయి. అయితే మనం చాలామందిని చూస్తుంటాం. హెడేక్ ఉన్న వెంటనే మనకు ఏదో ఒకటి మనం మెడికల్ షాప్‌కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చి వేసుకుంటాం. అది తగ్గుతుంది. కానీ అన్ని తలనొప్పులను అలా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ లక్షణాలుంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదంటే ఉన్నట్టుండి తలనొప్పి రావటం, ఓర్వలేకుండా భయంకరంగా ఉండటం, కండ్లు మొత్తం ఎర్రబడిపోవటం, వామిటింగ్ కావటం, ఫీవర్ కావటం, పిచ్చి పిచ్చిగా వాగటం, మనం చెప్పిన దానికి మనం మాట్లాడి దానికి సమాధానంగా చెప్పకుండా వేరేటి చెప్పటం, అదేవిధంగా కోమాలోకి పోవటం, ఈ మెడ స్టిఫ్‌నెస్ ఎక్కువగా ఉండటం, కాళ్ళు చేతులు కొట్టుకోవటం, ఒకవైపు కాళ్ళు చేతులు తిమ్మిరి పడటం, ఇలా ఉంటే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఇమ్మీడియేట్‌గా మనం దగ్గర ఉండేటువంటి డాక్టర్‌ని సంప్రదించాలి. ఎందుకంటే ప్రాణాపాయం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరల్‌గా ఇప్పుడు టెన్షన్ హెడేక్ అంటాం. టెన్షన్ హెడేక్ అనేది ముఖ్యంగా ఎవరికైనా సరే సాయంత్రం పూట ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఇది నొప్పి కంటే కూడా పట్టేసినట్టు ఉంటుంది. మెడ వెనుక నెక్ దగ్గర పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. చాలామందికి వర్క్ ప్రెషర్ వల్ల సాయంత్రం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి జనరల్‌గా ఏదైనా సరే వేడిగా ఉండేటువంటి ఆయిల్‌ను బాగా మర్దం చేసుకోవడం ద్వారా తగ్గుతుంది. నెక్స్ట్ మనకు సైనస్ హెడేక్ అంటాం. సైనస్ హెడేక్ అంటే మనకి ఈ ముక్కుకు పక్కల మనకు మాగ్జిలరీ సైనస్ అని, ఇక్కడ ఫ్రాంటల్, ఎథ్మాయిడల్ అలా సైనస్‌లన్నీ ఉంటాయి. ఈ సైనస్ అంటే మనకు ఎంప్టీ స్పేసెస్ అక్కడ ఎయిర్ ఉంటది. అలా కాకుండా ఎయిర్ కాకుండా అక్కడ కఫం చేరి ఈ ఎయిర్ ఫిల్డ్ స్పేస్‌లో కఫం చేరటం ద్వారా అక్కడంతా బరువుగా ఉండటం సైనస్‌లు. నెక్స్ట్ తుమ్ములు రావటం, జలుబు రావటం, ఒకవైపు ముక్కు రంధ్రం మూసుకపోవటం, ఇక్కడ నొప్పి ఉండటం, తల ముందుకు వంగటం వల్ల తల బరువుగా ఉండటం, నైట్ పడుకుంటే ముక్కు నుంచి గొంతులోకి కఫం రావటం, నెక్స్ట్ మైల్డ్ ఫీవరిష్‌నెస్ ఉండటం, ఆకలి తక్కువ ఉండటం, బాడీ పెయిన్స్ ఉండటం, చెవి నొప్పి ఉండటం, ఇవన్నీ కూడా మనకు సైనస్ హెడేక్ యొక్క లక్షణాలు. మరి ఈ సైనస్ హెడేక్‌ను మనకు ఆయుర్వేదంలో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నస్యకర్మ అని, నెక్స్ట్ ధూపం అని, నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఉంటే వమనకర్మ అని, ఇవన్నీ చేయటం ద్వారా మనకు పూర్తిగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని రకాల మందులుంటాయి పూర్తిగా ఈ సైనస్ కరిగే విధంగా. ఎందుకంటే జనరల్‌గా సర్జరీ చేసినా కూడా తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మరి మెడిసిన్స్ అంటే కొన్ని దశమూల కటుత్రయాది కషాయం, రాస్నాది గుగ్గులు, కాంచనార గుగ్గులు ఇలాంటివి మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఈ సైనస్ హెడేక్ అనేది పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే సైనస్ హెడేక్‌ను నిర్లక్ష్యం చేయటం ద్వారా కూడా మనకది బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్‌కు వెళ్ళి చాలా ప్రమాదకరమైనటువంటి స్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు మైగ్రేన్ హెడేక్. దీన్నే మనం అర్ధావభేదకం అంటాం. దీన్నే మనం పార్శ్వపు తలనొప్పి లేదా ఒంటి తలనొప్పి అంటాం. ఇది చాలామందికి ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువుంటుంది. స్త్రీలకు కూడా ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ముందు గాని, తర్వాత గాని ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో తలకు ఒకవైపు మొదలై తర్వాత మొత్తం స్ప్రెడ్ కావచ్చు. ఫస్ట్ తలంతా వచ్చి ఒకవైపు రావచ్చు. ఇది ఉదయాన్నించే మొదలై క్రమంగా పెరుగుతూ పోతుంటుంది. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ రావటం, వామిటింగ్ ఉండటం, కడుపులో గడబిడం అనిపించటం, లేదంటే మోషన్స్ కావడం ఉంటాయి. కొంతమందికి ఇవేమీ ఉండవు. మరికొంతమందికి ఈ హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువ వెలుతురు చూస్తే ప్రాబ్లమ్ పెరుగుతుంది. ఎక్కువ శబ్దం వింటే ప్రాబ్లమ్ పెరుగుతుంది. ఇంకా మనకు ఎక్కువ గోల చేసినా చిరాకుగా ఉంటుంది. చెవులో శబ్దం రావటం, ఆవలింతలు రావటం ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. ఇంకా మనకు ఈ మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయటం ద్వారా అటువైపు కన్ను, అదేవిధంగా చెవి,
చెయ్యి కూడా శాశ్వత అంగవైకల్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. జనరల్‌గా వీటికి వాడే ఆధునిక అలోపతి మందుల వల్ల కూడా కొంతమందికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలికి వేళ్ళు, చేతి వేళ్ళకు సంబంధించిన రక్తనాళాలు సన్నబడి తిమ్మిరొచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మైగ్రేన్‌కు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయుర్వేదం అంటే చాలామంది స్లో అంటారు. కానీ ఏమి కాదు. పంచకర్మ ద్వారా ఫాస్ట్‌గానే మనకు తగ్గుతుంది. ఎన్ని నెలల నుంచి ఈ మైగ్రేన్‌తో బాధపడుతున్నా సరే, కొన్ని రోజుల్లోనే ఈ పంచకర్మ ట్రీట్మెంట్‌లో ముఖ్యంగా శిరోధార ట్రీట్మెంట్ అని ఉంటది. నస్యకర్మ. ఈ 2 శిరోధార, నస్యకర్మ. ఈ రెండింటిలో కొన్ని గంటలు, కొన్ని రోజుల్లోనే మనకు ఈ మైగ్రేన్‌ను తగ్గించవచ్చు. ఈ మైగ్రేన్‌లో ఉపశమనం అనేది లభిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో విసిగి వేసారి మనం న్యూస్ పేపర్‌లలో కూడా చూస్తుంటాం. చాలామంది మైగ్రేన్ తట్టుకోలేక ఉరిపోసుకున్నారని, రైలు కింద పన్నారని. అలా ఏం పడిన అవసరం లేదు. ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ ద్వారా, ఈ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మనకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. వాటితో పాటు మందులుంటాయి. ఈ మందుల్లో మనం ఈ కడుపులో కొంతమంది తిప్పి వామిటింగ్ అయితే వేరుంటది. అదేవిధంగా ఈ సింప్టమ్స్ ఏం లేకుండా ఓన్లీ హెడేక్ ఉంటే ఉంటది. అవి వాత, పిత్త, కఫ ఈ లక్షణాలను మనం క్లాసిఫికేషన్ చేసుకొని ఏవి ఎక్కువున్నాయి వాటిని బట్టి మనకు ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా మనకు మైగ్రేన్ కూడా పూర్తిగా తగ్గుతుంది. అయితే మైగ్రేన్ సమస్య ఉన్నవారు టయానికి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఉపవాసం ఉండకూడదు. టయానికి నిద్రపోవాలి. ఎక్కువ బ్రైట్‌గా ఉండేటటువంటి కంప్యూటర్ స్క్రీన్స్ గానీ, సెల్ స్క్రీన్స్ ఇవి చూడకూడదు. ఎక్కువ స్పైసీ ఫుడ్డు, అదేవిధంగా నాన్ వెజ్ తీసుకున్న వారు కూడా ఎక్కువ ఫ్రై ఐటమ్స్ వీటికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా స్త్రీలైతే ఈ ఈ హార్మోన్ టాబ్లెట్స్ గానీ, నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ టాబ్లెట్స్ గానీ వాటికి దూరంగా ఉండటం మంచిది. కాబట్టి ఎవరైనా సరే ఈ హెడేక్స్‌తో ముఖ్యంగా రకరకాల హెడేక్స్ ఉంటాయి. ఇంకా మనకు క్లస్టర్ హెడేక్ అని చాలా ఉంటాయి. ఇంకా మనకు ఆప్టికల్ మైగ్రేన్ అని ఉంటది. అంటే కన్ను దగ్గర మొదలై మొత్తం స్ప్రెడ్ అయితది. అలా రకరకాలుంటాయి. ఇంకొకటి అబ్డామినల్ మైగ్రేన్ అని ఉంటది. వారికి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అబ్డామినల్ మైగ్రేన్ అని అంటే. అదేంటంటే ఉన్నట్టుండి కడుపు నొప్పి, మెలితియ్యడం, వామిటింగ్స్ కావటం, వామిటింగ్స్ అయిన తర్వాత తగ్గటం ఇవన్నీ కూడా అబ్డామినల్ మైగ్రేన్ లక్షణాలు. కాబట్టి చాలా రకాలుంటాయి హెడేక్స్‌లో. ఆ లక్షణాలను బట్టి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏ రకమైన హెడేక్ అయినా మీ దగ్గర ఏదైనా సరే ఎక్స్‌రే గానీ, సీటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ రిపోర్ట్స్‌తో ఉంటే ఒక్కసారి మీ రిపోర్ట్స్‌తో మా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో సంప్రదించండి. తప్పకుండా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.